నమస్కారం మీ అందరికీ. నేను మీ చారి అంకుల్ని. అందరూ బాగున్నారా? మీ అందరికీ చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మనం టాపిక్లోకి వెళదామా? ఆకుపచ్చని అభయం. అనేక మైళ్ళు విస్తరించిన మహా వటవృక్షం అది. అయినా బాటసారులకు నీడనివ్వలేకపోతోంది. ఎందుకంటే దాని మీద ఓ బ్రహ్మరాక్షసుడు చేరాడు. మనిషి కనపడితే అమాంతం చంపి తినేస్తున్నాడు. దగ్గరికి రావద్దని చెప్పడానికి మర్రి చెట్టుకు నోరు లేదాయి. కాబట్టి పురుగులు తొలిచినటువంటి తన ఆకులను గాలికి దూరంగా వరుసగా పడేలా విసురుతోంది. క్రిములు చేసిన కన్నాలు కీటకృత వ్రణచ్చలను లిపి రావద్దు, ఇక్కడ రాక్షసుడున్నాడు అనేటువంటి వాక్యంలో ఏర్పడి బాటసారులను హెచ్చరించాయి. క్రమంగా ఆ ప్రాంతం నిర్జనమైంది. చెట్ల పరోపకార బుద్ధిని వివరిస్తూ ఆముక్త మాల్యదలో కృష్ణదేవరాయలు చేసిన అద్భుత కల్పన ఇది. కాంచన్ వైష్ణవుడు అనేటువంటి ఆ పద్యంలో తొలిపదం తప్ప తక్కినదంతా ఒకే సుదీర్ఘ సమాసంగా సాగి కవి ఊహతో పాటు ఆ చెట్టు వైశాల్యాన్ని స్ఫురింపచేస్తుంది. పచ్చదనము నెల్ల పరిసరముల నిలిపి శుద్ధి చేసి గాలి వృద్ధి చేసి విచుతుండి వేయి వింజామరలతోడా అంటూ కవులు వాటి సేవాగుణాన్ని ప్రశ్నించారు. నిజానికి భూదేవికి చెట్లు పరువు, మనిషి బరువు. చెట్టు మనిషికి గురువు అన్నారు రవీంద్రులు. ఫలాలు తన తరానికి అందవని తెలిసినా మొక్కను నాటేవాడే జీవిత పరమార్థం గ్రహిస్తాడు అని తేల్చారు. రామరాజ్యంలోని వృక్ష సంరక్షణ గురించి చెబుతూ పత్రాణామపి అవరణం, అక్కడ చెట్లకు గాయాలు ఉండవు అన్నారు వాల్మీకి మహర్షి. వాటి ప్రాధాన్యానికి ప్రతీకగా పతాక శీర్షికగా రాముడి రథం మీద జెండాపై చెట్టుని చిహ్నంగా చిత్రించారు ఆయన. అంతకన్నా ధన్యత ఏముంటుంది ఏ జీవికైనా? మనిషి కన్నా చెట్టు గొప్పదనేది అందుకే. మనిషికి పచ్చి గాలే ప్రాణవాయువు, పచ్చదనమే జీవహేతువు. ఆ రెండింటికి ఆయువు పోస్తాయి వృక్షాలు. కొమ్మను నరికితే పరిహారంగా ఓ మొక్కను పెంచమంది వేదం. వేసవి తాపాన్ని తామే భరించి ఆశ్రితులకు చల్లని నీడనిస్తాయి అన్నాడు శాకుంతలంలో కాళిదాసు. ఊతకర్ర సాయంతో వృద్ధాప్యాన్ని వెళ్లదీసేటువంటి మనిషి కట్టెలు తోడుగా కడతేరిపోతాడన్న సత్యాన్ని చెబుతూ నరునితో చెట్లు సహజీవనము చేయు, నరునితో చెట్టు సహగమనము చేయు అన్నారు పులుసుగవి. వాస్తవానికి అవి కల్పవృక్షాలు కావు, కల్పవృక్షాలు. ఈ రహస్యం తెలిసినట్టు విశ్వనాథ తన రామాయణ మహాకావ్యానికి కల్పవృక్షమని పేరు పెట్టారు. ఈ చెట్లన్నీ తోడబుట్టువులు సుమ్మి సీతకును అనిపించారు రాముడి నోట. చెట్లకు సీతమ్మకు భూదేవే తల్లి కనుక భారతం చిన్న చిన్న కథలనే శాఖలతో విస్తరించినటువంటి మహావృక్షం. అమిత ఆఖ్యానక శాఖలం బొలిచి అన్నాడు నన్నయ్య. భాగవత కల్పతరువుకు కొమ్మలు సుకుమారం, కాండం చేవ అంటాడు పోతన. బతుకుతున్న బతుకు తన కోసమే కాకపోవడంలోని జీవన సాఫల్యం చెట్లకే బాగా తెలుసు. కుసుమఛాయ ఫలశ్రీ పూలు నీడ పళ్ళు చే ఉపకారంబులు చేయు ఎల్లరకు ఈ ఉరివీజములు కట్టివే అని అడిగింది భాగవతం. పెద్ద పెద్ద చెట్ల కింద నిత్యం నడకలు సాగించే వారికి హృద్రోగ ప్రమాదం 4% తక్కువని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధనలో తేల్చింది. గుండె దెబ్బలతో బాధపడేటువంటి 89,000 మందిని పరిశీలించి తాజాగా చెప్పిన మాటది. ఆకాశ సౌధాలను కాదు, అమోఘ వృక్షాలను చూసి మురిసిపోవాలి. మనిషి పచ్చని లోకంలో బతకాలి అన్నది దాని సారాంశం. వృక్షో రక్షతి రక్షితః. మరి పదండి ముందుకు మనం కూడా కొన్ని మొక్కలు నాటడానికి వెళదామా? బాగుందా? మీకు నచ్చిందా ఈ టాపిక్? మరో టాపిక్లోకి వెళ్దాం.